పితా పుత్ర పవిత్రాత్మ నామమున శ్రీకాలు జపము ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. దేవుల ప్రసాదము చేత అలిగిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భములకు చేసి ఆస్వాదింపబడిన వారనే. ఇదిగో ఏలిన వారి దాసురాలను దేవుల ప్రసాదము చేత అలిగిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భములకు చేసి ఆస్వాదింపబడిన వారనే. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యోద్ధారం ఎత్తెను. దేవుల ప్రసాదము చేత అలిగిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భములకు చేసి ఆస్వాదింపబడిన వారనే. యేసుక్రీస్తు నాథుని వాగ్దానములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యోద్ధారములు తెలిసి కొట్టుమే అతని పాటల వలన స్త్రీల వలన ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయని అవతరింపవలెనని దేవుని వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూసి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. జపమాల. మితిలేని సకల మీరుల స్వభావం కలిగిన ఏక సర్వేశ్వర, దేవుని వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తులను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమ గాను దేవమాతకు స్తోత్రము గాను. ఈ 73 పూసల జపము పరాకు లేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాసపు మూలమైన వలన ముందుగా విశ్వాస సందర్భమును వేడుకొనును కాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. సంతోష దేవ రహస్యములు. మొదటి గుర్తు. గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి
గురించి ధ్యానించడం గాక. ఈ మొదటి వృత్తిలో ప్రత్యేకంగా మనం తాగునీటి సమస్య గారి కోసం, అనసూయ గారి కోసం ప్రార్థన చేసుకున్నాం. వీరిద్దరు కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి చేయమని, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి పొందులాగున బిడ్డలను దీవించమని ప్రత్యేకంగా, వీరి తలంచిన తలంపులు ప్రత్యేకంగా దేవుడు ఈడేర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. నేర ప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయముపడిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశ్రయముపడిన వారు. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. నా పాపం మన్నించండి, నరకాగ్ని కాపాడండి, అందరి ఆత్మముగా దేవుడు పడాల్సిన తీసుకుని. రెండవ గుర్తు, దేవమాత పునీత ఎలిజబెతమ్మను సంధించుటను గురించి ధ్యానించుటము గాక. ఈ రెండో గుర్తులో ప్రత్యేకంగా మనం తాలూరు ప్రియదర్శిని కోసం, వారి కుటుంబంలోని వ్యక్తుల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈమె ఉద్యోగం చేస్తుండగా దేవుడు తోడుగా ఉండమని, వారి బిడ్డలకు మంచి చదువు, మంచి ఆరోగ్యాన్ని కలిగజేయమని ప్రత్యేకంగా ఈ రెండో గుర్తులో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యొక్క మాకు ఇవ్వండి, మా ఇతరులకు వారికి మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి, మౌనదయను ప్రవేశింపనివ్వక చెడులను రక్షించండి. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని దేవు దైవ కుమారుని తల్లి. పాప
ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపమైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పావనహితైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన జనని యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని తల్లి. పాపరహితమైన మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు ప్రార్థించండి సర్వదా. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కలుగుగాక. ఆదిలోన ఇప్పుడును ఎప్పుడును కలుగుగాక. దయచేసి నా పాపం మన్నించండి, నరకాగ్ని కాపాడండి. అందరి ఆత్మలను మూడవ రోజు యేసు పుట్టుకల గురించి ధ్యానించడం కాక. మూడో గుర్తులో ప్రత్యేకంగా మనం కావులూరి గోపి చెల్లి కోసం, నందిని కోసం ప్రార్థన చేసుకున్నాం. దీనికి ప్రేమ కానుకగా పుట్టిన ఆజ్ఞాన బిడ్డను దండిగా దిగించి మంచి ఆరోగ్యంతో కలుగు చేయడానికి ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా వీరు చేయి ఉద్యోగంలో పొలము పనులు తోడుగా ఉండి వారు రాకపోకల ఎందుకు ప్రభు దూతలతో కాచి కాపాడమని మనం అందరం కూడా ఈ బిడ్డల కోసం ప్రార్థన చేసుకున్నాం.
పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చింది గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మైనము మాకు ఇవ్వండి. మా తండ్రి వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశించనివ్వక కీడులను మమ్ము రక్షించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవతస్థానం చేతానైన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును సదాకాలం ఉన్న యేసు నా పాపం మన్నించండి. నరకాన్ని మమ్ము కాపాడండి. అందరి ఆత్మములుగా మీ కొరకు అత్యవసరం తీసుకొని నాలుగవ గుర్తు బాలయేసు దేవాలయంలో కానుకగా నొప్పగింపబడుతున్న గురించి ధ్యానించును గాక. ఈ 4 గుర్తులు ప్రత్యేకముగా రేఖా కోటేశ్వరముకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వీరి సంతానమును ప్రత్యేకంగా వీరి ఇరువురు కుటుంబాలను, కుమార్తెల కుటుంబాలను, మనవులను మనవరాలను దీవించమని, వీరందరూ కూడా వారు చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి ముందుగా నడిపించమని ప్రత్యేకంగా ఈ కుటుంబం గల వ్యక్తులందరి కోసం ప్రార్థన తీసుకుందాం. నానాటికి కావలసిన ఆయనకు మాకు ఇవ్వండి. మా యొక్క వారిని మేము మన్నించినట్టు మా యొక్క మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశించనివ్వక కీడులను మమ్ము రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మీరు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత,
పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపను మన్నించండి, నరకాగ్ని మమ్ము కాపాడండి, అందరి ఆత్మకుగా మీ కృప చేస్తున్న తీసుకెళ్ళండి. ఐదవ గుర్తు, దేవమాత కానకపోయిన బాధ చేసుకున్న దేవాలయంలో కలుగుదల గురించి ధ్యానించుటకు కాక. ఐదవ గుర్తులో ప్రత్యేకంగా మనం తాలూరి చలపతిరావు, నాగేంద్రమ్మ, రేఖ వెంకటరామయ్య, పుల్లమ్మ, సామ్రాజ్యం వెంకటేశ్వరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వీరు చేసిన ప్రతి తప్పిదాన్ని క్షమించి యేసు పవిత్ర రక్తం ద్వారా వీరి పాపాలను కడిగి మోక్షాన్ని తీసుకురమని ప్రత్యేకంగా ఈ 5 గుర్తులో ప్రార్థన చేసుకున్నాం. నానాటికి రావలసిన భయము మా ప్రియమైనటువంటి మా కట్టిన వారిని మేము మన్నించినట్టు మా యొక్క మీరు మన్నించండి. మా శోధనైన ప్రవేశింపని ఒక పీడలను మేము రక్షించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడి వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడి వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడి వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడి వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడి వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడి వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదించండి. మరియమ్మ ఉన్నను ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీ గర్భాన్ని చేసి ఆశ్రయింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీ గర్భాన్ని చేసి ఆశ్రయింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీ గర్భాన్ని చేసి ఆశ్రయింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీ గర్భాన్ని చేసి ఆశ్రయింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆదిలో కలిగిన ఇప్పుడు నా పాపం మన్నించండి, నరక విముఖము కాపాడండి, అందరి ఆరోగ్యముగా చేసిన ఆత్మను తీసుకెళ్ళిపోయింది. అతిథులైన పునీత మిఖాయేల, దేవదూతైన పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయపాట్లప్ప, యాకప్ప వాళ్ళారా, మేమంతా పాపాత్ములుగా నిన్ను మీరు వేడుకొని ఏ 13 కూర్చున్న జపములు దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో ఒకటిగా చేర్చి కాన్పుగా సమర్పించుటని ముందు చూసి ప్రార్థించుచున్నాము. కృపారసం గల మాత ఇంటి రాత్రి వందనము దేశులమైనడు మేము ఇరవై యొక్క బిడ్డలము పెట్టించున్నాము. ఈ కన్నీటి కర్మ ఎందుకు ప్రాపించి అందువలన మా కొరకు మనం చేసిన తల్లి ఇదిగాక ఈ పరదేశము గడిచిన తర్వాత కృపగల తల్లి దయారసంభరిత తల్లి దేవమాత ప్రార్థన ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా ప్రకారం దయచేయండి. పరలోకమందు నిలిపిన సర్వేశ్వర మా మీద దయచేయండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీద దయచేయండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయచేయండి స్వామి, మహాపరిశుద్ధ ద్వైత సర్వేశ్వర మా మీద దయచేయండి స్వామి, పరిశుద్ధ మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై వీసుదుడి ప్రేమతో వేడమ్మ, అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై వీసుదుడి ప్రేమతో వేడమ్మ, పరిశుద్ధ మరియమ్మ మాకై వేడమ్మ, రక్షకుని మాత మాకై వేడమ్మ, నిర్మల మాత మాకై వేడమ్మ, అమరోత్పవి మాత మాకై వేడమ్మ, క్రీస్తుని మాత మాకై వేడమ్మ, అనుగ్రహ మాత మాకై వేడమ్మ, విరక్త మాత మాకై వేడమ్మ, అమరోత్పవి మాత మాకై వేడమ్మ, ప్రేమ గల మాత మాకై వేడమ్మ, స్తుతి పాత్ర మాత మాకై వేడమ్మ, మంచి యోజన మాత మాకై వేడమ్మ, వినయశీలి మాత మాకై వేడమ్మ, సృష్టికర్త మాత మాకై వేడమ్మ, శక్తిగల కన్యగా మాకై వేడమ్మ, దయగల కన్యగా మాకై వేడమ్మ, జ్ఞాన పాత్రమా మాకై వేడమ్మ, అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై వీసుదుడి
భక్తి పాత్రమా మాకై వేడమ్మా రోజా పుష్పమా మాకై వేడమ్మా దావీదు గోపురమా మాకై వేడమ్మా బంగారు ఆలయమా మాకై వేడమ్మా వాగ్దత్త మందసమా మాకై వేడమ్మా మోక్షపు వాకిలి మాకై వేడమ్మా ఉదయపు నక్షత్రమా మాకై వేడమ్మా ఆరోగ్యమాత మాకై వేడమ్మా పాపుల శరణమా మాకై వేడమ్మా శ్రామికాదరమా మాకై వేడమ్మా క్రైస్తవుల సహాయమా మాకై వేడమ్మా సన్మనస్కుల రాజ్ఞి మాకై వేడమ్మా పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా అపోస్తల రాజ్ఞి మాకై వేడమ్మా అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా మాకై తీసుకుని ప్రేమతో వేడమ్మా వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా సుధీయుల రాజ్ఞి మాకై వేడమ్మా కన్య స్త్రీల రాజ్ఞి మాకై వేడమ్మా పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా నిష్కళంక రాజ్ఞి మాకై వేడమ్మా మోక్షారోపణ రాజ్ఞి మాకై వేడమ్మా జపమాల రాజ్ఞి మాకై వేడమ్మా సమాధాన రాజ్ఞి మాకై వేడమ్మా శ్రీసపరాజ్ఞి మాకై వేడమ్మా గురువుల రాజ్ఞి మాకై వేడమ్మా కుటుంబాల రాజ్ఞి మాకై వేడమ్మా సత్ప్రసాద రాజ్ఞి మాకై వేడమ్మా సాగర మాత మాకై వేడమ్మా లూర్దు మాత మాకై వేడమ్మా కార్మల్ మాత మాకై వేడమ్మా ఫాతిమ మాత మాకై వేడమ్మా అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా మాకై తీసుకుని ప్రేమతో వేడమ్మా అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా మాకై తీసుకుని ప్రేమతో వేడమ్మా సర్వేశ్వరి గురిపిల్ల లోకం యొక్క పాలు పరిహరించిన వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాలు పరిహరించిన వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాలు పరిహరించిన వారా యేసుక్రీస్తు నాథుని జీవ వాగ్దానం మీరు పాత్రపడ్డట్టు ప్రార్థించడము జగద్రక్షకుడమైన యేసువా, మీ స్లీవ కింద నిలిచిండిన మీ దివ్య మాటలు మీ ప్రియ శిష్యుడిక తల్లిగా పాలించితే ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహము దయచేసి దేవుల వారి కాల ప్రమాణవంతమైన మంచి చెల్లించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నిలబాటును మాకెప్పటికీ ప్రాప్తింపచేయను అనుగ్రహించండి స్వామి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషముని భాగము ప్రభువా మీకు మహిమ లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం నుండి 45వ వచనం వరకు. లూకా సువార్త
1వ అధ్యాయం 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ రోజుల్లో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతంలో గల ఒక పట్టణంలోకి త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతముకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందున శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించాను. నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందున శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 Hallelujah. 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 అందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనమందరం కూడా తాలూరి సాంబశివరావు అనుసీమ గారి యొక్క కుటుంబంలో మరి రోజు వీరి యొక్క గృహంలో మనం అందరం కూడా ఇక్కడ ఈ రోజు గుమికూడి ఈ కుటుంబం కోసము మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. వీరి యొక్క బిడ్డలను, కుటుంబ యజమానులను ప్రభు హేరాలలో ఆశీర్వదించమని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుల, అయితే ఈరోజు మనం అందరం కూడా ధ్యానిస్తున్న అంశము దేవుడు మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనను సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు. మనం విశ్వాసముతో, నమ్మకముతో, మర్యాద లేని గౌరవముతో త్రియేక దేవుని పట్ల మహిమను గొప్ప మనసుతో దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధించుకుంటూ, తల్లిని మనం అందరం కూడా గౌరవించుకుంటున్నాం. ఈ యొక్క మాసం అంతా కూడా దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, మన యొక్క సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. ఎలా దేవుడు దీవిస్తాడు? దేవుడు ఎలా దీవిస్తున్నామని దేవుడు మనం ఎలా దీవిస్తాడు? ఎలా? మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం. మీరు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఇంకా పని చేయడానికి శక్తి, ఇంకా జ్ఞానము. అది జ్ఞానము. అవునా? నాకు తెలివి ఉంటాం కదా. చూడమాట ఆరోగ్యం. సరే, జ్ఞానం మనకు కావాలి, తెలివితేటలు కావాలి, పని కావాలి. దానికంటే ముఖ్యంగా మనకి ఆరోగ్యము మనకు కావాలి. అవునా కదా? ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు మనం దీపిస్తున్నారు. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే ఎక్కడో దూరంగా ఉన్న ప్రియమైన బిడ్డలను దేవుడు ఈరోజు దీవిస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దూరముగా వేరే ప్రాంతాల్లో చదువుకుంటున్నా, లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నా మన బిడ్డలను దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మనము ఈ అక్టోబర్ మాసం అంతా కూడా చేసిన ప్రార్థన వృధాగా పోదు. మనము ఈ మాసంలో చేసిన ప్రతి జపము కూడా గొప్ప ఫలితాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని
దేవుడు మనకు ఖచ్చితంగా చూపిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పుణ్య దంపతులు ఉన్నారు. మరి పాత నిబంధన నుండి నూతన నిబంధన చూసినట్లయితే అబ్రహాము సారా కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించాడు. ఈసాకు రిబ్కా కుటుంబాన్ని, యాకోబు రాహేలు కుటుంబాన్ని, అన్న ఎల్కనా కుటుంబాన్ని, సారా తోబియా దంపతులను దీవించిన దేవుడు ఈరోజు సామస్యరావు అనుసూయమ్మ గారి కుటుంబాన్ని కూడా ప్రభు దీవిస్తున్నారు. కేవలం వారి కుటుంబాలు మాత్రమే కాదు, ఈరోజు మనందరి కుటుంబాలను, మనందరి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు చూడండి, ఇది ఒక మంచి కార్యం. మనకి ఎక్కడ ఆటంకం జరగలేదు. ఈ ప్రార్థనకు సెలవు ఉండిందా? ప్రార్థనకు సెలవు ఉండిందా? ఉండిద్దా? స్కూల్కి సెలవు ఉంటుంది, అవునా కదా? నువ్వు చేస్తున్న ఉద్యోగానికి సెలవు ఉంటుంది. కానీ ప్రియమైన విశ్వాసుల ప్రార్థనకు సెలవు లేదు. ఏమైంది? ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయడం మానివేస్తే నీలో నువ్వు ఆత్మలో ఎదగకుండా ఇక నువ్వు పాపంలో ఎదుగుతావు. ఇక నువ్వు సైతానికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతావు. వచ్చేసాయి. సైతాన్ అంటుంది, నా రాజ్యంలో వచ్చేసాయి, నీ పర్లోక రాజ్యం ఎందుకు, ఈ పాపపు రాజ్యంలో వచ్చేసాయి. సైతాన్ ఏం చేస్తుంది? నేను ఎంతనే లాక్కుంటుంది. అందుకే ప్రియమైన విశ్వాసులరా, నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. పాపము కార్యములకు నువ్వు దూరంగా ఉంటూ దేవుడికి మనం అందరం కూడా దగ్గరగా జీవించాలి. అందుకే ప్రార్థనకు సెలవు లేదు. అయ్యో, ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు నేను చక్కగా పిక్నిక్కి వెళ్ళొచ్చాను, ఈరోజు నేను చక్కగా ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చాను, ఈరోజు నేను చక్కగా విహారయాత్రకి వెళ్ళొచ్చాను. ఇంకేం చేయాలి? ప్రార్థనే ఉంది, అయిపోయాయి. లేదు, ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలానే నాగార్జున సాగర్లో పనిచేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న కేరళ సిస్టర్స్ ఒక ముగ్గురు, చాలా పెద్దవాళ్ళు, కేరళ సిస్టర్స్ ముగ్గురు, నేను, మా పెద్ద ఫాదరు, అక్కడ ఉన్న పని వాళ్ళందరం కలిసి మేము ఒకరోజు బయట ఆ నాగార్జున సాగర్, నల్గొండ అన్ని చూసి వద్దామని ఒక చిన్న పిక్నిక్ లాగా విద్యుత్ పవర్ స్టేషన్కి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం చూసి వచ్చాం. అప్పటికి రాత్రి పూట సమయము 8:49. అంతా చూసి వచ్చిన తర్వాత మనకి ఎలా అనిపించింది? అలిసిపోతాం, అవునా కదా? అలిసిపోతామా లేదా? అయితే సామాన్యముగా మనుషులుగా మనందరూ కూడా ఆ పిక్నిక్, విద్యుత్ పవర్ స్టేషన్కి వెళ్ళొచ్చి, వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చి, నది దగ్గరికి వెళ్ళొచ్చి, అన్ని పరిసర ప్రాంతాలను చూసి, డ్యామ్ని మొత్తాన్ని చూసి వచ్చిన తర్వాత 8:49 ఆటోమేటిక్గా శరీరము అలిసిపోయింది. అయితే ఇక సిస్టర్స్ అన్నారు, ఫాదర్ ఈరోజు ఆలస్యం అయిపోయింది కదా, ఇక మీరు ఏమనుకుంటారే, ఆ రోజు వంట వాళ్ళు వేరు ఊరికి వెళ్ళారు, ఇక నేను పెద్ద ఫాదర్ అక్కడ పనిచేసే ఇద్దరు కూడా సిస్టర్ కాన్వెంట్కి వెళ్ళాం. అక్కడికి మేము రెడీ అయిపోయేసరికి సిస్టర్స్ అంతా కూడా భోజనాన్ని సిద్ధపరిచారు. మేము అందరం కూడా సంతృప్తిగా భోజనం తిన్నాము. భోజనం తిన్న తర్వాత మేము వెళ్తూ ఉన్నాం. మా యొక్క హౌస్కి, ఆ యొక్క రూమ్స్కి వెళ్తూ ఉంటే నేను ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి సిస్టర్స్, మరి మీరు చాలా అలిసిపోయారు కదా, మీరు నిద్రపోండి, మళ్ళీ ఉదయాన్నే మనం చిచ్చికి వెళ్ళాలంటే, ఫాదర్ మేము రాత్రి కాల ప్రార్థన చెప్పుకొని నిద్రపోతామని చెప్పారు. ఏం చెప్పారు? రాత్రి కాల ప్రార్థన మేము చెప్పుకొని ఎందుకు సిస్టర్ రెస్ట్ తీసుకుని పర్వాలేదే, యేసు ప్రభు
మనకు తెలుసు కదా, యేసుప్రభు అర్థం చేసుకుంటారంటే అప్పుడు పెద్ద సిస్టర్ చూస్తున్నారు, ఫాదర్ ప్రార్థనకు సెలవు లేదు, దేర్ ఇస్ నో హాలిడే ఫర్ ప్రేయర్. పెద్ద సిస్టర్ చెప్పారు, ప్రార్థనకు సెలవు. చిన్నవాడైన నాకు అప్పుడు మనసులో అనిపించింది, నేను సిస్టర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అలసిపోయి నిద్రపోయి ఉదయాన్నే లెగవండి చర్చికి అని చూస్తుంటే సిస్టర్ చెప్పారు ప్రార్థనకు. నాకు ఒక్కసారిగా గుండె ఇలా కొట్టినట్టయిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరు, నిజమే కదా, అవునా కదా, అది వాస్తవం. ప్రియమైన విశ్వాసం అయితే మనం అందరం కూడా ఏం చేయాలి? అక్టోబర్ అయిపోయింది, ఫాదర్ అయ్యారు, మరి మన ఇంట్లో మరి తల్లి అని స్వరూపం తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు, ఇంకా అయిపోయింది. ఇంతతో సమాప్తమా? లేదు. అనుదినము నువ్వు ప్రార్థించాలి, దేవుని బిడ్డను దీపిస్తాడు, దేవుని కుటుంబాన్ని దీపిస్తాడు. ఇర్మియా గ్రంథం వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. అక్కడ వింటున్నాము, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, మీ అభివృద్ధిని కోరుదును, మీకు బంగారు భవిష్యత్తును ప్రసాదించు. పునీత పౌలు భక్తుడు తెస్సలోనికే పత్రిక రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనం ధ్యానిస్తున్నాం. సదా ప్రార్థింపుడు, అన్ని వేళ దేవునికి కృతజ్ఞతలై జీవింపుడు, యేసుక్రీస్తు నందు మీ జీవితమున దేవుడు మేము కోరినది ఇదే. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనంలో మనందరికీ తెలియజేస్తున్నారు, సదా ప్రార్థింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, మీ నిరీక్షణలో ఆనందం. ఇవన్నీ కూడా ప్రభువు ఈ రోజు మనందరిని ఆహ్వానిస్తున్నారు. ఆ రోజు యెహోషువ అంటున్నారు, మీ అందరికీ తెలుసు యెహోషువ ఏమన్నాడు ఆ రోజు? ఏమన్నాడు యెహోషువ? నేను చెప్పండి, నేను నా ఇంటి వారందరూ యెహోవాను ఆరాధింతుము. నేను నా ఇంటి వారు యావేను ఆరాధించు. ఈరోజు కేవలం ఈ అక్టోబర్ మాసమే కాదు, ప్రియమైన భార్యాభర్తలారా, ప్రియమైన విశ్వాసులారా, నేను నా కుటుంబము ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతలై జీవిస్తూ ఆయన సన్నుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన నామాన్ని మనందరం కూడా ఘనముగా పొగడాలి. కష్టంలో, బాధలో, లేకపోతే దుఃఖములో, బలహీనపడిన సమయంలో, అన్ని వేళలా అన్ని సమయములు ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనందరం కూడా తాలూరి సాంబశివరావు అనుసీమ గారి కుటుంబాలను ప్రభు దీవించమని, ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థనా సాయంతో వీరి కుటుంబాన్ని సమృద్ధిగా హేరాళముగా ఈ కుటుంబం బిడ్డలందరూ కూడా ప్రభు దీవించాలని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, తాలూరి సాంబశివరావు అనుసీమ గారి కుటుంబాన్ని దీవించిన ప్రభువా, తాలూరి ప్రియదర్శిని ప్రభువా వీరి కుటుంబాన్ని దీవించిన తండ్రి, తాలూరి గోపీచంద్ నందిని ఆద్యశ్రీ ప్రభువా వీరిని దీవించి సదా కాచి కాపాడిన తండ్రి, రేగా కోటేశ్వర గారి ప్రభువా కావలసిన మంచి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించిన తండ్రి, ఈ పరిశుద్ధ ఆత్మ సమాసంలో ప్రభువా ఈ కుటుంబమును దీవించిన తండ్రి, యేసయ్యా ఈ అక్టోబర్ మాసంలో ప్రభువా ఈ పరిశుద్ధ గృహంలో ప్రభువా మేమందరము ఈ యొక్క ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ను, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ను, ఈ గృహం మొత్తాన్ని ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి భద్రపరచు. దేవానికి స్తోత్రము తండ్రి, దేవానికి ఆరాధన, కీర్తియు, మహిమయు, ఘనతయు ప్రభువా ఈరోజు తాలూరి సాంబశివరావు అనుసీమ గారి కుటుంబాన్ని ప్రభువా హేరాళంగా ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ సమాసంలో ప్రభువా దీవించండి తండ్రి. మీ యొక్క కృపా కటాక్షాలతో ప్రభువా, మీ యొక్క దివ్య ఆశీర్వాద పర్వత ప్రభువా వీరిని దీవించండి తండ్రి. బిడ్డను దీవించండి ప్రభువా, కుటుంబ సభ్యులను దీవించండి తండ్రి, కుటుంబంలో చిన్నారి బిడ్డను దీవించండి ప్రభువా. అదేవిధముగా
వీరందరికీ కావలసిన మంచి ఆయుర ఆరోగ్యం వీరి యొక్క మిమ్మల్ని దీవించిన తండ్రి. మీరు పరిపాలన మీరు తోడుగా ఉన్న ప్రభువా, మీరు తలంచిన తలంపు నెరవేర్చండి తండ్రి. బిడ్డల జీవితం ప్రభువా సమృద్ధిగా దీవించండి. ఈ అక్టోబర్ మాసం అంతా ప్రభువా నా కొరకు ప్రార్థన చేసుకోండి. నిర్మలాకాండ సిస్టర్స్ అందరినీ దీవించండి తండ్రి. ప్రభువా మా యొక్క సంఘస్థుల ప్రభువా ప్రతి కుటుంబాన్ని ప్రభువా పేరు పేరుని దీవించండి. ప్రతి బిడ్డల ప్రభువా ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ ఆత్మ సమాసంలో మీ యొక్క చల్లని దీవెనతో ప్రభువా, మీ యొక్క దివ్య బలపడ్డ సన్నిధిలో మీ యొక్క ఆత్మాభిషేకంతో ప్రభువా కుటుంబములను కుటుంబ సభ్యులను బిడ్డలందరినీ ప్రభువా ఏరాళంగా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గుమిగుడి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ప్రభువా దీవుని సదా కాచి కాపాడుతూ ఈరోజు ఈ కుటుంబం వరకు ప్రార్థన చేసి ఉన్న సిస్టర్ రాణి గారిని సిస్టర్ ఝాన్సీ గారిని ప్రభువా దీవించి సదా కాచి కాపాడండి. అమ్మ సాగర మాత, అమ్మ వేలాంగి మాత, సకల పునీతులారా మీ ప్రార్థనా బలస్థానంతో వీరందరినీ దీవించి సదా కాచి కాపాడుతూ వీరి కుటుంబంలో మరణించిన తాళూరు చలపతిరావు, నాగేంద్రమ్మ, రేఖ వెంకటరామయ్య, పుల్లమ్మ, సామ్రాజ్యం వెంకటేశ్వర్లు వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఈ మనవలను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఈ గృహమును ఈ యొక్క కుటుంబ సభ్యులందరినీ ప్రభు దీవించును గాక. ఇప్పుడు మనం అందరం కూడా మరియ మాత గీతం పాడుకుందాం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా 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 మరియా, అమ్మా అమ్మా సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు స్తుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు స్తుతించగా. మన జాలి అంతటిలో మాన్యురాలవు, మన జాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా 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 మరియా, అమ్మా అమ్మా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.